హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరైతే హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్‌నైతే ప్రార్థిస్తున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు మీ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. మీ మనసులో ఎవరో ఒకరైతే ఉంటారు కదా అండి! మీ మనసులో మీకు పాస్ట్ పర్సనా? లేకపోతే ఎవరైనా కావచ్చు. మీకు దూరమైన పర్సనా? ప్రెజెంట్ ఉన్న పర్సనా? మీ రిలేషన్‌లో ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీ పట్ల ఎలా ఆలోచిస్తున్నారు? మీ మీద ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే చూద్దాం. మీ మనసులో చెప్పాలంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించైతే ఈ రీడింగ్ చూడొచ్చండి. ఇక ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే రీడింగ్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు తొందరగా అనేది వస్తాయన్నమాట. మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మందైతే నన్నడుగుతూ ఉంటారు. సబ్స్క్రైబ్ ఎలా చేయాలి? మాకైతే వీడియోస్ రావట్లేదక్క. మాకు లింక్స్ షేర్ చేయండి అనైతే అడుగుతూ ఉన్నారు. అలా ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేయడానికైతే కుదరదన్నమాట. నేనెందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందమ్మా. ఇదైతే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొనైతే సబ్స్క్రైబ్ అనేది ఇలా చేయండి. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళైతే ఓకే అండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలనేవి తెలియజేసుకుంటున్నాను. వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఈ రీడింగ్‌కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్‌ననేది పాస్ చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్‌కి కావాలి. అప్పుడు మీకు కరెక్ట్‌గా రెజొనేట్ అవుతుంది. పాయింట్స్ అనేది కూడా మీకు కొద్దో గొప్పో మీకు కనెక్ట్ అవుతాయి. ఇలా అయితే ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మా వ్యూవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎలాంటి భావనలనేది ఉన్నాయి? మీది సోల్‌మేట్ కనెక్షన్ అండి. ఓకే. 5 ఆఫ్ సోర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. వీళ్ళు పాస్ట్ లైఫ్‌లో మీకెలా అంటే గతంలో వీళ్ళు ప్రేమను పంచలేకుండా అంటే ఈక్వల్‌గా న్యాయం చేయలేకుండా ప్రేమ ఉన్నా కానీ వీళ్ళెలాంటి వ్యక్తులంటే
వాళ్ళకి బయటికి వ్యక్తపరిచేంత ఇది అనేది ఉండదన్నమాట. కొంతమంది అది వర్క్ బిజీ వలన లేకపోతే ఏదైనా కావచ్చు. లేదా ఇంకా వేరే అదర్ రిలేషన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారా? ఏదైనా కావచ్చు. ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోవడము. తనని తాను మోసం చేసుకున్నాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. భారంగానే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరంటే ఇష్టము. బాగా ఇష్టమున్నా కానీ కరెక్ట్ టయానికి మీకు ఒక నిర్ణయం మీ దగ్గరికి రాలేకపోవడము, మీకు తగ్గట్టుగా ఉండలేకపోవడం అయితే జరిగేది. వస్తాను అంటారు, రారు అనంటారు అనేదైతే మీరు గూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరిగింది. ఇష్టమంటారు, మరెందుకు మీకు రావడానికి? మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకు? అనేదైతే మీరు అడిగేవాళ్ళనమాట పాస్ట్‌లో. ఇలా అడిగినప్పుడు వాళ్ళు నేను వర్క్ బిజీలో ఉంటున్నానను, ఏదైనా కావచ్చు. హ్మ్. ఆహ్, అలా కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ఇగ్నోర్ చేయడమైతే జరిగింది. కానీ మీరు కూడా మీ పర్సన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. మా రిలేషన్ మళ్ళా ఇది చక్కబడుతుందా అనే ఆలోచన మీకైతే ఉంది. మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య మీరేదైనా అడిగినప్పుడు బాగా గొడవలైతే జరిగేవి. మీ పర్సన్‌కి కోపం ఎక్కువ, దూకుడు స్వభావం ఎక్కువ గూడా ఉంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆహ్, మీ దగ్గరున్నది కూడా ఆహ్ మీ దగ్గరున్నవి కూడా సేకరించి పక్కన వాళ్ళకి సహాయం చేసే రకాలన్నమాట. దారిన పోయే చెత్త వీళ్ళు నెత్తినేసుకునే రకాలు. సో, మీరు గూడా మీ మనసుకు ఉంది. మీ పర్సన్ రావాలి అనేదైతే మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేపించిన దానికి, దూరం పెట్టిన దానికి మీరైతే చాలా బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎదురు చూస్తున్నారు. ఆహ్, ఏదైతే మీ రిలేషన్ ఎండ్ అయిపోయిన రిలేషన్ మీ ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అనేదొచ్చి, కొంచెమేమి చాలానే వచ్చిందండి. మీ ఇద్దరు దూరం అవ్వడానికి. సో, ఇప్పుడు మళ్ళా మేము కలుస్తామా? లేదా? అనే ఫీలింగ్ మీలో కూడా ఉంది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు. అంటే మీకు తగ్గ న్యాయం చేయకుండా వాళ్ళు మోసం చేసుకున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళకి మీ లైఫ్‌లోకి రావాలనేదైతే ఉంది. ఆలోచిస్తున్నారు. బాధపడుతున్నారు. రాసులైతే అన్ని రాసులు ఉన్నాయండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నంబర్ 4, నంబర్ 8, నంబర్ 20, నంబర్ 2, నంబర్ 9, 13, 1, 18, 5, 7, 16, 8, 9, 8 నంబర్, 9 నంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుందన్నమాట. మీరు క్లెయిమ్ చేసుకోండి. మీకు గూడా కనిపిస్తూ ఉండొచ్చు. ఈ ఏంజెల్ నంబర్స్. యూనివర్స్‌కి కనెక్ట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ఏంజెల్ నంబర్స్ అనేది కనిపిస్తాయండి. మీకెవరికన్నా కనిపిస్తూ ఉంటే గూడా కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. మీరు ఎలా అంటే ఆహ్, 99 అని క్లెయిమ్ చేసుకోండి. 88 అని క్లెయిమ్ చేసుకోండి. మీకు ఒక దైవిక శక్తి కూడా ఉంది. యూనివర్స్ మీకైతే ఒక ప్రొటెక్టివ్‌గా ఉందనేదైతే తెలుస్తూ ఉంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అనంటే, మీరు ఏదో ఒక విధంగా మీ పర్సన్ గురించి తెలుసుకుంటున్నారు అనంటే, మీకు ఆ దైవం అనుగ్రహం అనేది ఉందండి. తప్పకుండా. అందువల్లే ఈ రీడింగ్ మీ ముందుకనేది వస్తుంది. అలా ఉంటేనే ఈ రీడింగ్ మీ ముందుకైతే వస్తుంది. మీరు ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. మీకేదో కొంత తెలియజేయాలి. మీరు బాధపడుతున్నారు అనే సూచనతోనే యూనివర్స్ గూడా మీకు ఈ రీడింగ్ అనేది మీ ముందుకు తోస్తుంది. ఓకేనా అండి? ఇక మీ పర్సన్ ఆలోచనలెలా ఉన్నాయి అనంటే, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. మీ పట్ల డెడికేటెడ్‌గా ఉండాలి. అంకిత భావం ఉండాలి. ఒక తను ఒక మీకొక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తన వ్యక్తిత్వాన్ని మీ ముందు ఉంచాలి. నేనెలాంటి వాడినో మీకు తెలి సారీ నేను ఎలాంటి వాళ్ళనో మీకు తెలియజేయాలి అనే ఫీలింగ్ మీ పట్ల అయితే ఉంది వాళ్ళకి. లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే కావాలనైతే కోరుకుంటున్నారు. లైఫ్ లాంగు మీ తోడు అనేది కావాలనైతే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ
ఫాస్ట్‌లో ఏదైతే జరిగిందా మీ ఇద్దరి మధ్య, ఆ డిస్టర్బెన్సెస్ మనసులో పెట్టుకొని, తలుచుకొని బాధపడడము, నేను మోసపోయాను అనడము, లేదా వాళ్ళే మిమ్మల్ని మోసం చేసుండొచ్చు. కానీ, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే ఆలోచించుకుంటున్నారన్నమాట. ప్రెజెంట ఎలా ఆలోచిస్తున్నారంటే, మీకేదైనా ఒక టైం ఇవ్వకపోయుండొచ్చు. లేదా మిమ్మల్ని కావాలనే దూరం పెట్టిండొచ్చు. వాళ్ళున్న ప్రాబ్లమ్స్ అలాంటివి. సో, అందువల్ల మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. సో, దాని గురించైతే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే తను పడుకొని ఆలోచించడం గూడా జరుగుతూ ఉంది. మీ పర్సన్ అయితే. ఆహ్, ఇది ఎలా చేయాలి? ఏం చేయాలి? నాకేమీ తోచట్లేదు అనేదైతే ఉంది మనసులో. కానీ ఎంత ఫాస్ట్‌గా మీ ముందుకొస్తే అంత ఫాస్ట్‌గా రావాలి అనేదైతే ఉంది. ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి. మీ ముందుకు రావాలి. వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయాలి. మీకు ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చేయాలి. మీ రిలేషన్ హ్యాపీగా ఉండాలి. మీ ముందులాగా ఉండాలి. ముందులాగా మీరు చాటింగులు చేసుకోవడము, ముందులాగా ఫోన్స్ మాట్లాడుకోవడము గంటల కొద్దీ. ముందు మీరు హ్మ్, ఇంక మూడో వ్యక్తిని గూడా పట్టించుకోకుండా మీరంతా ఒక బాండింగ్‌గా మీరిద్దరూ ఆహ్, మాట్లాడుకోవడం గావచ్చు, ఒకటిగా ఉండడం కావచ్చు, ఎలా ఉన్నారో ప్రెజెంట్ అయితే వాళ్ళు అలా ఉండాలనైతే అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలనైతే వాళ్ళ మనసులో ఉంది. ఈ రీయూనియన్ కావాలి అనేదైతే ఉంది. ఆలోచిస్తున్నారు. డివైన్‌ని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది. ఆ దైవాన్ని గూడా ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మీకెలా యూనివర్స్ అయితే ఉన్నారో తోడు, ఒక తోడు మీకు ఈ ఈ రీడింగ్ మీ వరకు వచ్చింది అననంటే మీకు యూనివర్స్ మీకు తోడున్నట్లే అండి. ఎవరైతే బాధలో ఉంటారో ఆ డివైన్ అనేది ఈ రీడింగ్ అనేది మీ ముందుకైతే వస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళకైతే రాదు. సో, అలా వాళ్ళకు కూడా ఒక దైవం అనేదుంది. వాళ్ళు గూడా ఒక దైవాన్నయితే నమ్ముకున్నారు. ఆ దైవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము బాగుండాలి. మేము హ్యాపీగా ఉండాలి. మేము సంతోషంగా ఉండాలి. మేము కలవాలి. పాస్ట్‌లో నేనేదైనా ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయాను. సో, అది కూడా నా తప్పేను. ప్రెజెంట్ అయితే నేను నా పర్సన్‌ని కలవాలి. మేము హ్యాపీగా ఉండాలనైతే వాళ్ళలో ఉంది. అదైతే ప్రార్థన చేస్తున్నారు. భగవంతుడిని, డివైన్‌నయితే ప్రార్థిస్తున్నారు. సో, ఒక స్టెప్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. ఎ య ఎ ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించాలి అనేదైతే ఉంది మనసులో. తనకు భారం అనిపిస్తుంది. కానీ, ఎలాంటి భారమైనా కానీ మీరంటే ఇష్టము. ఎంత కష్టాన్నైనా నేను సహించగలను. ఎందుకంటే, మీ ఇద్దరి రిలేషన్ అలాంటి బాండింగ్ అన్నమాట. మీది సోల్‌మేట్ కనెక్షను. మీ ఇద్దరికీ ఒక డివైన్ అనుగ్రహం అనేదుంది. ఆహ్, గత జన్మ బంధం అన్నమాట ఇది. సో, ఈ జన్మలో కూడా ఆ రుణం అనేది తీర్చుకోవాలి మీరు. అది తీరేంత వరకు ఈ ప్రేమ, ఈ బాధలు ఇవి ఇలానే ఉంటాయన్నమాట. సో, వాళ్ళు మీరెలా ఉండలేకపోతున్నారో, వాళ్ళు కూడా ఆ విధంగా ఉండలేకపోతున్నారు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఒక బాండింగ్ అనేది కావాలనేది అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య. మీరెలా మీ పర్సన్‌కి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. మిమ్మల్ని తప్పకుండా ఒక డివైన్ కలిపింది అననంటే, మీ గత జన్మ బంధమేదో మీ ఇది ఈ జన్మలో రుణం అన్నమాట. సో, అలా బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. మీకెంత ప్రేముందో వాళ్ళకి గూడా అదే విధంగా ప్రేమైతే ఉంది. ఆ ఎఫెక్షన్ అయితే ఉంది. ఆ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. కానీ మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ దూరమయ్యి బాధపడ్డారో, ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎండ్ అయిపోయిన రిలేషన్ మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన రిలేషన్ మళ్ళా రీగ్రోత్ కావాలి. మేము హ్యాపీగా ఉండాలనేదైతే ఉంది. ఈ ఒంటరితనము, ఈ లోన్‌లీనెస్ నా వల్ల కాదు. హ్మ్. నేను భరించలేను అనేదైతే మీ మనసులో వాళ్ళ పర్సన్‌లో ఉంది. మీ పర్సన్‌లో ఒక దారి వెతుక్కుంటున్నారు. ఎలాగైనా ఒక దారైతే వెతుక్కోవాలి. నేను ఇందులో ముందుకెళ్ళాలి. మేము మళ్ళా కలవాలి. హ్యాపీగా ఉండాలి. ఈ జీవితము ఎన్ని రోజులు నేను ఈ బాధపడాలి. మిమ్మల్ని దూరం చేసుకొని నేనెన్ని రోజులు ఈ బాధలు పడాలి. నా వల్ల కాదు అనేదైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు.
చాలా బాధపడుతున్నారు. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే తనకు తెలుస్తూ ఉంది. అందుకనే డివైన్‌ని ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఒక దూకుడు స్వభావంగా కావచ్చు, మీరు చెప్తున్నది వాళ్ళు వినకపోయుండొచ్చు. మిమ్మల్ని కావాలనే దూరం పెట్టిండొచ్చు. ఏదైనా కావచ్చు. మీ నుంచి ఎలా దూరమయ్యారో, మళ్ళా మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది వాళ్ళ మనసులో. వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒక మదర్‌లీ క్యారెక్టర్ కావచ్చు, లేదా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, సొసైటీ గురించి కావచ్చు. హ్మ్. చుట్టూ ఉన్నవాళ్ళు మీ రిలేషన్‌లో హ్మ్. ఒక చెప్పాలంటే వీళ్ళు ఎలా అంటే ఆహ్, చుట్టూ ఉన్న వాళ్ళు మాటలు మైండ్‌కి తీసుకుంటారన్నమాట. కొంచెం సెన్సిటివ్ అన్నమాట. వీళ్ళ మీద మదర్‌లీ క్యారెక్టర్ అనేది ఎక్కువ ప్రెషర్ అనేదుంది. సో, అలా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ప్రెజెంట్ కలవాలనే ఆలోచన అయితే ఉంది. మీకొక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనేదైతే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలనేదైతే ఉంది. వాళ్ళ మనసులో ఒక ప్రేమైతే చిగురించాలి అనేదైతే ఉంది. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీకొక టైమ్ ఇవ్వకపోవడం, మీ పట్ల ఒక నెగ్లిజెన్సీ చూపించడము అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. మీకు కొంతమందికి 1 వీక్‌లో అయినా, 1 మంత్‌లో అయినా మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ అయితే. మీరు ఎదురు చూస్తున్న రోజైతే మీ ముందుకు రాబోతుంది. కొంతమందికి 2 వీక్స్ ఆర్ 2, 2 మంత్స్‌లో గూడా ఉంది. కొంతమందికి 8 డేస్, 8 వీక్స్ గూడా పడుతుంది. ఇలా అయితే కనిపిస్తుంది నాకు రీయూనియన్స్ అయితే. మీరు ఎవరైతే ఈ రీడింగ్ అయితే చూస్తున్నారో ఆహ్, ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ సాధించాలనేదైతే మీ పర్సన్‌కుంది. ఒక పురోగతి, ఒక విజయంతో మీ ముందుకు రావాలి, కలవాలి. ముందు కంటే ఇంకా హ్యాపీగా మా రిలేషన్ కావాలి. లాంగ్ టర్మ్ రిలేషన్ అవ్వాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అందుకే మీ పర్సన్ దారైతే వెతుక్కుంటున్నారు. రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్ వచ్చిందండి. తప్పకుండా మీరైతే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసొనేట్ అయిందనేది తప్పకుండా మీ కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి. ఓకేనా అండి? అలాగే అన్నట్టు ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ అయితే ఉంటుంది. ఎందుకంటే డివైన్ అనుగ్రహం అయితే మీకుంది. ఓకేనా అండి? ఈ రీడింగ్ అయితే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఇంకా మీరేదైనా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకే. ఓకే అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్.